హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఇవాళొచ్చేసి అరౌండ్ 7:00 కల్లా నిద్ర లేచాను. ఇవాళ కనుమ డే అనమాట. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ హాలిడే. అండ్ మార్నింగే లేచేసి నేను ఫ్రిడ్జ్‌లో అన్నీ కూడా బయట పెట్టాను. ఇది ఓవర్ నైట్ ఓట్స్ అండి. నిన్న నైటే నేను ఓట్స్ నానబెట్టేసి ఈ బాటిల్స్‌లో వేసి పెట్టాను. ముగ్గురికి 3 బాటిల్స్‌లో. అండ్ ఇదే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇవి మొత్తం కూడా నట్స్ అండ్ చియా సీడ్స్ అన్నీ ఆల్రెడీ కలిపేసే ఉన్నాయండి. ఇంతకుముందు వీడియోలో నేను ఇలా ఎలా కలిపేసి ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటానని చూపిచ్చాను. ఇంకా అలా స్టోర్ చేసుకోవడం వల్ల జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆ మిక్స్చర్ మొత్తం వేసేసుకొని పాలు మొత్తం అవి మునిగేలాగా వేసేసుకుంటే సరిపోతదనమాట. ఈజీ అయిపోతుంది. సో, చాలా రోజులయిపోయింది ఓవర్‌నైట్ ఓట్స్ చేసేసి. బయట చాలా చల్లగా ఉంటుందని చేయట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం టెంపరేచర్ బానే ఉంది అనేసి నిన్న నైట్ నేను అవే చేసి పెట్టాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి అన్నీ తీసి బయట పెట్టా అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్ నేనింక స్నానం చేసొచ్చాను. 99% నేను స్నానం చేసిన తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఇంకా ఎక్సెప్షనల్ డేస్ ఉంటాయి. నేనింక షూట్‌కి వెళ్తున్నాను, ప్రాపర్‌గా రెడీ అయ్యి వెళ్ళాలి, శారీ కట్టుకొని వెళ్ళాలి. ఇలాంటి డేస్‌లో అయితే తప్ప నార్మల్‌గా అయితే రొటీన్ ఇలాగే ఉంటుందనమాట. మా హస్బెండ్ వెళ్లి చికెన్ తీసుకొనొచ్చారు. ఇవాళ కనుమ డే గదా! ఎలాగో నేను 3 డేస్ మొత్తం సంక్రాంతికి ఏవైతే డిషెస్ ఉంటాయో అవే ఫాలో అయ్యాను. సో, ఇంక దాని ప్రకారమే చికెన్ తెప్పిచ్చాను. చికెన్ కర్రీ అనుకున్నాను ఫస్ట్. బట్ మా ఇంట్లో చికెన్ ఫ్రై అందరికీ ఎక్కువ ఇష్టం. అందుకనే రసం, చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్ చేద్దాము అనుకుంటున్నాం. నిన్నటిది పాయసం మిగిలింది. ప్లస్ ఇంకా కొంచెం పులిహోర గూడా మిగిలిందనమాట. సో, అన్నీ కలిపి సరిపోతాయి అనుకున్నాను. ఇంకా నేను డీప్‌గా అయితే ఈ రెసిపీ చూపిచ్చట్లేదండి. ఇంతకుముందు ఫ్రై పీస్ బిర్యానీ చూపిచ్చినప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించేశాను. సింపుల్‌గానే చేస్తున్నాను. అండ్ ఇది డెఫినెట్‌గా రేపటికి కూడా మిగులుతుంది. ఇంకా రేపొచ్చేసి ఫుల్ బిజీ డే ఉండబోతుంది. 3, 4 రోజుల నుంచి ఫుల్ లీజర్‌గా ఉండే నేను కొంచెం లేట్‌గా లేస్తున్నాను. అంతా కూడా కొంచెం స్లోగా పనులు చేసుకుంటున్నాను. బట్ రేపటి నుంచి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తారు. మా అబ్బాయి కాలేజ్‌కి వెళ్తాడు. సో, ఇంకా మళ్ళీ పొద్దున్నే లేవడం, బాక్సెస్ పెట్టడం అంతా హడావుడి అయితే స్టార్ట్ అయిపోతుంది. బట్ బావుంటది. మధ్యలో ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రాపర్ రెస్ట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకా పని చెయ్యాలనిపిస్తది కూడా బాగా. ఇంతకుముందు వ్లాగ్స్‌లో ఒక ఇద్దరు అడిగారండి. మా చాపింగ్ బోర్డ్స్ సగానికి విరిగిపోతున్నాయి. మీవెలా ఉన్నాయి అనేసి. నా దగ్గర 2 చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి. 2 కూడా వుడెన్‌వే. రెండిటికి కూడా ఇలా అతుకులున్నాయి. గ్యాప్ అయితే కనిపిస్తుంది గానీ, ఇంకా విరగలేదు. ఇదొచ్చేసి నేను ద ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. అంటే ఇది మీరు కొనండి అని చెప్పట్లేదు. నాది చూపిస్తున్నా జస్ట్. ఇది కూడా విరగొచ్చు ఫ్యూచర్‌లో. విరగదు అని ఏమీ లేదు. బట్ గ్యాప్ అయితే ఉంది. అండ్ నేను గూడా చూస్తున్నాను సింగిల్ పీస్ చాపింగ్ బోర్డ్స్ ఎక్కడైనా దొరుకుతాయా అనేసి. సో, ఈసారి ఏమనుకుంటున్నానంటే రౌండ్‌ది ట్రై చేద్దాం అనుకుంటున్నా. రౌండ్‌వి ఎప్పుడు నేను ట్రై చెయ్యలేదు. ఈసారి తీసుకుందాం అనుకుంటున్నా. ఇదొచ్చేసి లాంగ్ బ్యాక్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. దీంట్లో గూడా అంతే చూడ్డానికి సింగిల్ పీస్‌లా ఉంటదిది. బట్ సన్న గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా విరగలేదు. బట్ డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో అయితే ఏదో ఒకటి అవుతది అన్నట్లుగానే ఉంది. యాస్ ఆఫ్ నౌ నేనైతే డిష్ వాషర్‌లో వెయ్యను. చేత్తోనే వాష్ చేస్తూ ఉంటాను. సో, మరి ఎప్పుడు విరుగుతాయి అనేది తెలీదు. నా వాటి పరిస్థితి కూడా అలానే ఉందండి. నేను నెక్స్ట్ టైమ్ రౌండ్‌ది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి టొమాటోస్ పేస్ట్ చేసుకోబోతున్నాను రఫ్‌గా చాప్ చేసేసి. చికెన్ ఫ్రైకి కూడా కావాలి టొమాటోస్. అలానే రసం పెడుతున్నా కదా! దానికి కూడా ఇంకా టొమాటో పేస్టే వేసేద్దాము కట్ చేయకుండా అనేసి. అన్నీ 2 కర్రీస్‌కి సంబంధించిన టొమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకుంటాను. నేను 4 కర్రీస్ చేస్తున్నా అనుకోండి. మొత్తం ప్రెప్ చేసి పెట్టుకుంటా ఫస్ట్. అన్నిటికి సంబంధించిన పేస్ట్‌లు, కూరగాయలు కట్ చేసుకోవడం అన్నీ చేసేసి ఒకేసారి వంట స్టార్ట్ చేసి చకచకా ఫినిష్ చేస్తా అనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో పద్ధతి ఉంటుంది గదా! సో, నా పద్ధతి ఇలా ఉంటుంది. నేను నార్మల్‌గా నా వ్లాగ్స్ నేను చూసుకోను. అంటే రెగ్యులర్‌గా చూడను. నా పని నాకుంటుంది. ఒక వ్లాగ్ అప్‌లోడ్ అవ్వగానే ఇంకో వ్లాగ్ కోసం అంతా రెడీ చేసుకోవాలి. సో, నిన్నటి వ్లాగ్ మాత్రం చూసా అనమాట ఎందుకో. చూస్తే నేనే నవ్వుకున్నాను నా వాయిస్ ఓవర్ అంతా విని. ఎందుకంటే పులిహోర ఎలా చేయాలి అనేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అనమాట. అదే అనిపించింది మీలో నాకంటే చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ పులిహోరలో. సో, నేను చెప్పేదేముంది అనుకున్నాను. బట్ అది నా వే ఆఫ్ డూయింగ్ అనమాట. నేను పులిహోర అలా చేస్తాను, పాయసం అలా చేస్తాను. అండ్ ఇంకా ఫ్రిడ్జ్‌లో వచ్చేసి ముందు రోజు పాయసం ఉంది. అది 11:30 ఆ టైంలో ఎలాగో నేను స్నాక్ ఇస్తాను వీళ్ళకి.
స్నాక్ కింద ఇదే వేడి చేసి ఇచ్చా అనమాట. అసలు నెక్స్ట్ డే ఎంత బాగుంటుంది కదా, ఏవైనా పండగలప్పుడు ఇలా చేసినప్పుడు నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తాయి. నాకు ఎక్కువ ఇష్టం అనమాట నెక్స్ట్ డే తినడం, ఎందుకంటే ఆ టైంలో స్మెల్ చూస్తూ వంట చేసిన తర్వాత ఏంటో ఫుల్గా ఉన్నట్లు ఉంటుంది, ఎక్కువ తినాలనిపించదు. బట్ నెక్స్ట్ డే తింటుంటే ఆ స్వీట్నెస్ అదంతా అసలు భలే అనిపించింది. సూపర్ టేస్టీగా ఉండే పాయసం వచ్చేసి. అండ్ ఇంకా టొమాటో పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసేస్తున్నాను. ఫ్రై రెడీ అవుతూ ఉంది. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, డిషెస్ నేను ఒకేసారి వంట అయిపోయిన తర్వాత వేస్తాను. ఆ పని ఉంది కానీ ఈ కర్రీ అవుతూ ఉంటే తర్వాత చేద్దాము అన్నట్లుగా ఇంకా ఆగా అనమాట. నేనైతే డిష్ వాషర్ వేయడం మీకు చూపించట్లేదు, ఎందుకంటే ఎలాగో మీరు ఆ పనులు చేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ నేను మీకు అవే పనులు చూపించడం ఎందుకు అనేసి. అండ్ ఒక విషయం అండి, మీకు మన డిస్క్రిప్షన్ బాక్స్ కొంచెం కొత్తగా కనబడుతుంది ఇప్పటి నుంచి. డిస్క్రిప్షన్ బాక్స్లోకి మీరు వెళ్ళినట్లయితే ఒక స్టోర్ కనిపిస్తుంది మీకు. సో మన కిచెన్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ల్యాప్టాప్లో కనుక వీడియో చూస్తున్నట్లయితే కిందనే మీకు వీడియో కిందే ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మొబైల్లో చూస్తున్నట్లయితే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది స్టోర్, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ నేను వాష్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి గ్రైండర్ కవర్ అనమాట. దీనికి కొంచెం మురికి పట్టేసింది. ఎవ్రీడే నేను కొద్దిగా బేసిక్ వర్క్తో పాటు ఒక ఎక్స్ట్రా పనైనా చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి, నిన్న బుట్ట కడిగాను, ఇవాళ వచ్చేసి ఇది వాష్ చేస్తున్నా. అలా చేస్తూ ఉండడం వల్ల ఒకేసారి పని మీద పడకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఇల్లు కూడా ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది అనమాట. సో జస్ట్ మై మెథడ్ ఆఫ్ మెయింటైనింగ్ థింగ్స్. సో దీన్ని హ్యాంగ్ చేసేసాను ఇంకా బాల్కనీలో. ఇది ఆరిపోతుంది, ఆ తర్వాత ఇంకా గ్రైండర్ మీద వేసేస్తాను అనమాట. అండ్ ఇంతకుముందు ఒకళ్ళు అడిగారండి, నేను లాస్ట్ టైం ఆల్రెడీ చూపించాను బట్ మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. కుకింగ్కి ఎలాంటి ఆలివ్ ఆయిల్ వాడాలి అనేసి. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట, అందుకే సెకండ్ టైం అయినా కానీ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ కాస్ట్లీ ఉంటుంది. ఇది వచ్చేసి 2 లీటర్స్ 2100 అనమాట. నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఎలాంటి ఆలివ్ ఆయిల్ వాడాలి అంటే దాని మీద ఫర్ ఇండియన్ కుకింగ్ అని మెన్షన్ చేసి ఉండాలి, లేదా ఐడియల్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ అని మెన్షన్ చేసి ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి బోర్జెస్ బ్రాండ్ది. మీరు ఏ బ్రాండ్దైనా కొనుక్కోండి, నాట్ ఏ ప్రాబ్లం, బట్ దాని మీద డెఫినెట్గా ఫర్ ఇండియన్ కుకింగ్ అని అయినా కానీ, లేదంటే ఫర్ సాటేయింగ్ అండ్ ఫర్ కర్రీస్ అని కానీ అలా మెన్షన్ చేసి ఉందే తీసుకోవాలన్నమాట. ఆలివ్ ఆయిల్లో 2 కైండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటారు దాన్ని. అది వచ్చేసి హీట్ చేయకూడదు, హీట్ చేస్తే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఆ ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఓన్లీ సాలడ్ డ్రెస్సింగ్ అనే యూజ్ చేయాలి. అండ్ ఈ ఆలివ్ ఆయిల్ ఉంది కదా, ఐడియల్ ఫర్ ఇండియన్ కుకింగ్ అనేసి మెన్షన్ చేసి ఉంది, దానిది స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని మనం కర్రీస్ కోసం వాడుకోవచ్చు, అప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. అలానే నేను ఇంకా సఫోలా ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఆలివ్ ఆయిల్ మాత్రం నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, మనం చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ విచ్ ఈస్ ఐడియల్ ఫర్ సాలెడ్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని కర్రీస్కి వాడామనుకోండి, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయన్నమాట. సో ఏవైతే వేడి చేసుకోవడానికి ఐడియాలో వేటి స్మోకింగ్ పాయింట్ అయితే ఎక్కువ ఉంటుందో అవి మాత్రమే మన ఇండియన్ కుకింగ్కి మనం వాడాలి. నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అసలు కొనను, ఎందుకంటే నేను రెడీమేడ్ సాలెడ్ డ్రెస్సింగ్స్ అనేవి షాప్లోనే తీసుకుంటాను. ఈ ఆలివ్ ఆయిల్ని నేను కర్రీస్కి వాడతాను. డీప్ ఫ్రైయింగ్కి వచ్చేసి నేను ఇప్పుడు చూపించిన సఫోలా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కదా, అది వాడతాను అనమాట. డీప్ ఫ్రైయింగ్కి మన ట్రెడిషనల్ ఆయిల్సే మంచివండి, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పీనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, ఇవి మంచివి అనమాట. వాటి స్మోకింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. కర్రీస్కి ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాను. ఐ హోప్ నేను మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఇలా అన్ని ఆయిల్స్ కూడా సార్ట్ చేసి పెట్టుకొని నేను ఏది వండుతున్నాను అన్నదాన్ని బట్టి నేను ఆయిల్స్ వాడతాను అనమాట. నేను ఒక చిన్న షాపింగ్ చేశానండి, డిజైనర్ బ్లౌజెస్ది. అన్నీ కూడా సూపర్ హిట్గా ఉన్నాయి ఈసారి. అవి ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో నేను ఈ మధ్య అమెజాన్ నుంచి కొన్ని బ్లౌజెస్ తెప్పించానండి. సో నేను జనరల్గా రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను, ఎందుకంటే అవి నాకు చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. అండ్ ఈసారి సరే తెప్పించి చూద్దాం ఎలా ఉంటాయి అనుకున్నా కానీ అన్నీ చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ విత్ ప్రైసెస్ నేను అన్నీ కూడా షేర్ చేసుకుంటాను మీతో. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. దీన్ని నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా తెలుసా, బట్ కొందామా లేదా అట్లా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా అనమాట. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయండి. దిస్ ఇస్ సో ప్రిటీ కదా.
వి షేప్ నెక్ వచ్చేసింది. అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట. హుక్స్ కూడా బ్యాక్ హుక్స్ వచ్చాయి. దిస్ ఈజ్ సో ప్రిటీ. నాకైతే అసలు ఇది అండ్ ఎలా ఉందో స్క్రీన్ మీద బయట కూడా అలానే ఉందండి. చెప్పాలంటే అంతకంటే ప్రిటీగా ఉంది. దీని సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అనమాట. ఇవాళ నేను చూపించేవన్నీ కూడా దాదాపు ఫ్రీ సైజే. ఇది 42 అనేసి మెన్షన్ చేసింది. సో కొద్దిగా ఆల్టర్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. నాకైతే రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కొంచెం పెద్దగా ఉన్నవి ఆల్టర్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా వచ్చింది. అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది అసలు. నేను ఇంతకుముందు అనుకునేదాన్ని జనరల్గా రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం డిజైనర్ బ్లౌజెస్ లాగా కొంచెం సింపుల్ సైడే వస్తాయి. బట్ కొన్ని శారీస్ మీదకి బాగా వర్క్ ఉన్నవి బాగుంటాయి కదా. బట్ అలా నేను ఆలోచిస్తూ ఉంటే ఇది కనిపించింది అనమాట. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి. బట్ నేను గ్రీన్ తెప్పించాను. గ్రీన్ అయితే రెడ్తో బాగుంటుంది, ఎల్లోతో బాగుంటుంది, దేంతో అయినా పేరప్ చేయడానికి బాగుంటుంది. అండ్ నా పెళ్లి శారీ వచ్చేసి రెడ్ అనమాట. సో బ్లౌజ్ అయితే ఇప్పుడు పట్టదు, క్వశ్చనే లేదు. సో దాని మీదకి కూడా ఇది చాలా బాగుంటుంది. రెడ్ పట్టు శారీ, బ్రొకేడ్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా. సో దాని మీదకి కూడా ఇది చాలా బాగుంటుంది అని తెప్పించాను. అండ్ బ్లాగ్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా ఇంకా ఎలా ఉంది అనేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. మనం దీని వర్క్ చేయించిన వర్క్ దగ్గర నుంచి చూడండి, ఎంత వర్క్ మనం చేయించిన కుట్టించిన అన్ని చేసినా కానీ మనకి 1000 కంటే ఎక్కువే పడుతుంది డెఫినెట్గా. సో అందుకే నాకైతే టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది. ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. దిస్ వన్ లింక్ ఉంటుంది, లింక్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి నాకు వెరీ సింపుల్గా ఉండి కూడా బాగా నచ్చింది ఇదండి. దిస్ ఈజ్ సో గుడ్. తెలుసా, నాకేంటంటే క్రాప్ టాప్స్ లాగా ఉండే బ్లౌజెస్ చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్ బ్లౌజ్ అయితే నేను చూపించేసాను కదా, అది పార్టీ వేర్ అనుకోండి. బట్ నార్మల్గా ఇప్పుడు నేను వేసుకొని ఎక్కడికన్నా దగ్గర కోసం వెళ్తున్నాను, లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ కోసం కట్టుకున్నాను సింపుల్గా అంటే మాత్రం నాకు ఇలా క్రాప్ టాప్ లాగా ఉండే బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది ఫ్రీ సైజ్. దీంట్లో ఏం మెన్షన్ చేయలేదు సైజ్ ఏంటి ఎంత అనేసి, బట్ ఫ్రీ సైజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇట్లా సైడ్లో ఎలాస్టిక్ వచ్చింది. ఇలా దగ్గర నుంచి చూడండి, సైడ్లో ఎలాస్టిక్ వచ్చింది. కింద కూడా ఎలా వచ్చిందంటే ఇట్లా ఒక నాట్ వచ్చింది అనమాట. సో ఇది చాలా పొడవుగా వస్తుంది, మంచి కవరేజ్ ఉంటుంది, మంచి పొడవుగా వస్తుంది. కింద వచ్చేసి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేస్ట్ సైజ్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదైతే నాకు సింపుల్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది అనిపించింది. దీని ప్రైస్ అయితే ఓన్లీ 500 రూపీస్ అండి. ఏమాత్రం ట్రాన్స్పరెంట్గా లేదు. ఇది క్రాప్ టాప్, మీకు కావాలంటే క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఏ బ్లౌజ్ దిస్ ఈజ్ సో గుడ్. కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేనైతే అసలు ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అన్నట్లుగా ఉన్నాను. నేను ఎందుకు శారీస్ కట్టుకొని బ్లౌజ్ వేసుకొని చూపించట్లేదు అంటే, ఇప్పుడు ఇవి కొద్దిగా అయినా నేను ఆల్టర్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాతే దీని ప్రాపర్ లుక్ వస్తుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. బట్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా చూపిస్తాను. కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ దీంట్లో ఉన్న కలర్స్ ఎలా ఎలాంటి శారీ మీదకైనా సూట్ అవుతుంది అనమాట. ఏ కలర్ శారీ మీదకైనా సూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ కీపర్. డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఫుల్ ట్రెండీగా ఉంటుంది అనమాట. దీని మీదకి అసలు ఒక బ్లాక్ శారీ కట్టుకున్నా కానీ సింపుల్గా మంచి ట్రెండీగా ఉంటుంది. 500 రూపీస్. మర్చిపోయాను, జనరల్గా మీరు క్రాప్ టాప్స్ ఎప్పుడైనా బ్లౌజెస్లా తీసుకున్నట్లయితే లార్జ్, మీడియం, ఎక్సెల్ అలా సైజెస్ ఉంటాయి అన్నమాట. వాటి మీద కొన్ని ఫ్రీ సైజ్ ఉంటాయి, కొన్నిటి మీద మాత్రం అలా ఉంటాయి. బ్లౌజ్ లాగా 36, 38, 40, 42 అట్లా ఉండవు. క్రాప్ టాప్స్కి ఎప్పుడైనా కానీ డ్రెస్సెస్ సైజెస్ లా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, మై మోస్ట్ ఫేవరెట్ కలర్ ఎల్లో. సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేనే ఎల్లో కావాలి అనేసి తెప్పించాను అనమాట. ఎల్లో కలర్ బ్లౌజ్ నా దగ్గర లేదు. రెడ్స్ చాలా ఉన్నాయి, గ్రీన్ అయితే ఫస్ట్ వన్ తెప్పించాను కదా, అందుకే ఇది ఎల్లో తెప్పించాను. ఇది వచ్చేసి జార్జెట్ మీద మంచి వర్క్ చేసింది, మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా ఉందన్నమాట. బుట్ట చేతులు వచ్చాయి. వెనకాల వచ్చేసి ఇలా ప్రిట్టీగా ఒక బో వచ్చింది. ఇంత బాగుంది కదా. బ్యాక్ హుక్స్ వచ్చాయన్నమాట. మొత్తం లైనింగ్ వచ్చిందండి, ప్రాపర్ లైనింగ్ వచ్చింది. దీని సైజ్ వచ్చేసి 38 అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడు మీరు కలర్స్ చూసుకోవాలన్నమాట. మీ సైజు కింద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ సైజులో ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేవి మీకు కనిపిస్తుంది అందులో. సో దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. అసలు మనం కుట్టించడానికే అయిపోతుందండి. నాకు లక్ ఏంటి తెలుసా, లక్కనే అనుకోవాలి డెఫినెట్గా. నాకు ఎలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ అయినా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో నాకు 500, 600లోనే మంచి మంచి బ్లౌజెస్ వచ్చేస్తాయి అనమాట. కుట్టించాల్సిన అవసరమే లేదు. సో 450కి ఎక్కడ వస్తుందండి మనకి ఇది బయట కుట్టిస్తే.
బట్ ఓకే, అదే మనకి సూట్ అవ్వాలన్నమాట. మనకి సూట్ అయితే ఇంకా దిస్ ఈజ్ ద బెస్ట్. 450కి ఎల్లో కలర్ తీసుకున్నాను నేనైతే. ఈ మధ్య కాలంలో అసలు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటేనే బాగుంటుంది కదా. ఏ శారీ మీదకైనా దీన్ని మనం పేరప్ చేయొచ్చు. గ్రీన్ కానీ, బ్లూ కానీ, దేని మీదకైనా కానీ, బ్లాక్ అయినా కానీ బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ అండి. నేను బ్లాక్స్ ఎక్కువ కొంటూనే ఉంటాను, ఎందుకంటే బ్లాక్ వచ్చేసి బాగా ఎక్కువ శారీస్ మీదకి పోయే కలర్ కదా, అందుకనే నేను ఇది తీసుకున్నాను. నా దగ్గర ప్లెయిన్ బ్లాక్ కూడా ఉంది, బట్ ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. అసలు బుట్ట చేతులు వచ్చాయి అండ్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది చూడండి. కెన్ యూ గెస్ ద ప్రైస్? 450 రూపీస్ అనమాట. నా దగ్గర ప్లెయిన్ది ఉంది, నాకు పర్ఫెక్ట్ సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం స్ట్రెచ్ అవుతుంది అనమాట, చక్కగా స్ట్రెచ్ అవుతుంది. లైక్రా ఫ్యాబ్రిక్ అనమాట, ఏమీ ట్రాన్స్పరెంట్గా లేదు. సో ఇది వచ్చేసి ఎంత బాగుందో చూడండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందంటే ఒక్కోసారి బుట్ట చేతులకి లైట్ ఫ్యాబ్రిక్ వేస్తే పడిపోతూ ఉంటుంది, అట్లా కాకుండా స్టిఫ్ ఫ్యాబ్రిక్, ఇది చాలా స్టిఫ్ ఫ్యాబ్రిక్. ఇలా చూడండి, కింద వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ వచ్చింది, ఓన్లీ పైన ఇది వచ్చింది అనమాట. దానివల్ల ఇలా బుట్ట అనేది నిలబడుతుంది. సో దీని సైజెస్ వచ్చేసి మీడియం, లార్జ్ అలా మెన్షన్ చేసి ఉన్నాయి. నేను లార్జ్ తీసుకున్నాను, నా డ్రెస్ సైజ్ అయితే లార్జే, సో అందుకనే నేనైతే లార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నా కదా, అది కూడా లార్జే అనమాట, నాకు సరిపోయింది అనేసి తీసుకున్నాను. ఇది కూడా అంతే. ఇంకా మీరు సడన్గా ఒక శారీ కొనుక్కున్నారు, దాని మీద బ్లౌజ్ లేదు, ఇమీడియట్గా కట్టుకోవాలి అంటే ఇలాంటి బ్లౌజెస్ ఉండాలి. అప్పుడు మనకి ఇంకా ఏవైనా కానీ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కట్టుకోవచ్చు అనమాట. అసలు కెన్ యూ బిలీవ్ దిస్? ఏ శారీ మీదకైనా చక్కగా సూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది. సో లుక్ ఎట్ దిస్. ఇది ఫ్రంట్ అనమాట. ఇది కంప్లీట్లీ అసలు డిజైనర్ బ్లౌజ్. మంచి ఏం కలర్ అంటారు ఇది? వంగపండు కలర్ అంటారు కదా. ఇది పర్పుల్, ఇది కూడా పర్పులే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పుల్ అనమాట. 799 దీని ప్రైస్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎలా ఉందంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్గా ఉంది. అండ్ ఇలా చక్కగా ఇలా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చాయి, కింద వచ్చేసి ఇట్లా భలే ఉంది, అసలు చాలా బాగుంది. ఇంకా దీనికి ఇట్లా వచ్చిందనమాట. సో వీ కెన్ టై ఇట్ బ్యాక్, వెనకాల టై చేసుకోవచ్చు. నేను పక్కన ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి, దాంట్లో కరెక్ట్గా ఇచ్చారు. ఇదైతే అసలు మీరు ఇంకా ఏ శారీ మీద కట్టుకున్నా కానీ సూపర్ లుక్ వస్తుందండి. ఎప్పుడైనా ఈవినింగ్ పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు ఏం చేయాలంటే 1-2 తెప్పించి వేసుకొని చూస్తేనే మనకు తెలుస్తుంది మనకు సూట్ అవుతున్నాయా లేదా, మనకి ఏ సైజ్ కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ తెలియాలి అంటే మనం కొద్దిగా షాపింగ్ చేయాల్సిందే. నాకైతే బాగా సూట్ అవుతాయని నాకు తెలుసు కాబట్టి నేను తెప్పించేస్తాను ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇది 799 అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీని మీద కూడా మీరు వైట్ కలర్ శారీ అయినా, అంటే ఆఫ్ వైట్ శారీ అయినా, గోల్డెన్ కలర్ శారీ అయినా ఏవైనా కడితే ఈవినింగ్స్కి అసలు చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి అనమాట. సో టోటల్ 5 బ్లౌజెస్ అయితే తెప్పించాను. కొంచెం ఆల్టరేషన్స్ ఉన్నాయి, అవి నేను డెఫినెట్గా చేపిస్తాను. అండ్ బ్లాగ్స్లో అయితే మీరు చూస్తూనే ఉంటారు. నేను ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళేటప్పుడు రెడీ అయినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయన్నమాట. అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు చాలా మంచి సేల్ నడుస్తుంది. ఇంకా నేను కుర్తీస్ వీడియో కూడా చేశాను. ఈ కుర్తీ కూడా నేను అమెజాన్లో తీసుకుందే. సో కుర్తీస్ కానీ, బ్యూటీ కానీ, జ్యువెలరీ కానీ, బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. సో ఓకే, అదండి ఇవాల్టి వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు 10 o'clockకి వ్లాగ్ వస్తుంది. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.